అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కొప్పినేని. మా హోటల్ రూఫ్టాప్ పైకి వచ్చాం. ఇక్కడి నుంచి మౌంట్ ఫ్యూజీ లైట్గా కనిపిస్తుంది, స్పష్టత లేదు. చూడండి హనేదా సిటీ ఎంత బాగుందో. టోక్యోలోనే హనేదా సిటీ ఒక ప్రాంతం అన్నమాట, ఒక భాగం. పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, హనేదా ఎయిర్పోర్ట్. చూడండి ఎంత బాగుందో, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. టోక్యో ప్రపంచంలోనే అతిపెద్ద నగరం. ఆధునిక టెక్నాలజీ, పురాతన సాంప్రదాయాల కలయిక ఈ నగరం ప్రత్యేకత. ఒకప్పుడు టోక్యోను ఎడో అని పిలిచేవారంట. 1868లో జపాన్ చక్రవర్తి తన నివాసాన్ని క్యోటో నుంచి మార్చినప్పుడు దీనికి టోక్యో అనే పేరు వచ్చింది. టోక్యో అంటే తూర్పు రాజధాని అనే అర్థం. టోక్యో సిటీలో 3.5 కోట్ల మంది నివసిస్తున్నారు. ప్రతి చదరపు కిలోమీటర్కి 6,000 మంది ప్రజలు నివసిస్తున్నారంట. చెర్రీ బ్లోసమ్స్ చూడడానికి ఇంపీరియల్ ప్యాలెస్ గార్డెన్కి వచ్చాం. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చెర్రీ బ్లోసమ్స్ని జపానీస్ భాషలో సకురా అని పిలుస్తారు. సకురా అనేది ప్రూన్స్ జాతికి చెందిన పువ్వు. ఇది జపాన్ జాతీయ పుష్పంగా పరిగణిస్తారంట. తెలుపు మరియు గులాబీ రంగులో ఉంటాయి. ఈ పూలు మార్చి చివరి వారం నుండి ఏప్రిల్ మొదటి వారం వరకు మాత్రమే సుమారు 20 రోజులు పూస్తాయంట. ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు చూడడానికి వస్తారంట. ఈ పూలు కేవలం వారం రోజులు మాత్రమే పూసి రాలిపోతాయి. జపాన్లో 600 రకాల చెర్రీ చెట్లు ఉన్నాయంట. వీటిలో ఫేమస్ సోమ్కి యోషినో. ఈ పూలు మరియు ఆకుల్ని టీ లీఫ్ గాను స్వీట్స్లో కూడా వాడతారంట. చెర్రీ బ్లోసమ్స్ టైంలో జపనీస్ అంతా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వచ్చి ఈ చెట్ల కింద పిక్నిక్ జరుపుకుంటారంట. జపాన్ సంస్కృతిలో పూలని ఆశకు చిహ్నంగా భావిస్తారు. వారం రోజుల్లోనే రాలిపోతాయి కాబట్టి జీవితం స్వల్పకాలమే అనే స్వభావాన్ని తెలుపుతాయి.
చెర్రీ బ్లోసమ్స్ని చూసుకుని ఇక్కడి నుండి అసాకుసా అనే ప్రాంతానికి బయలుదేరాం. ఈ అసాకుసా అనే ప్లేస్లో సెన్సోజీ టెంపుల్ ఉంది, అది చూడడానికి వెళ్తున్నాం. ఇదే అసాకుసా ప్లేస్ మాట. చూడండి ఎంత పెద్ద రోడ్లు, ఇవన్నీ కూడా చాలా విశాలమైన రోడ్లు. ప్రతి ఒక్కళ్ళు జేబ్రా క్రాస్ దాటే వెళ్తారు, ఎక్కడా కూడా సిగ్నల్ని దాటరు అసలు. చాలా ట్రాఫిక్ సిగ్నల్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ చూడండి రిక్షాలో వెరైటీగా ఉంది కదా, జపాన్ అంతటా కూడా కనిపిస్తాయి ఇవి. ఇక్కడ చూడండి జపానీస్ ఇద్దరు రిక్షాలో వెళ్తున్నారు. ఇప్పటికీ వీళ్ళు మాస్కులు మెయింటైన్ చేస్తున్నారు, చూసారా. సెన్సోజీ టెంపుల్కి వచ్చేసాం. ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. జపాన్ రాజధాని టోక్యోలో అత్యంత పురాతనమైన బౌద్ధ దేవాలయం సెన్సోజీ టెంపుల్. ఇది క్రీస్తు శకం 628లో నిర్మించారంట. దాదాపు 1400 ఏళ్ల క్రిందట నిర్మించారు ఈ టెంపుల్. ప్రపంచం నలుమూలల నుంచి ఈ అసాకుసా ప్లేస్కి వస్తారు. అసాకుసా ప్లేస్లో ఈ ప్లేస్కి ఖచ్చితంగా వస్తారు అందరు. ఇద్దరు జాలర్లు సుమిదా నదిలో చేపలు పడుతుంటే వాళ్ళకి క్యానాన్ అనే కరుణ దేవత విగ్రహం దొరికిందంట. ఆ విగ్రహం కోసం ఇక్కడ ఈ దేవాలయాన్ని కట్టారంట. ఇది సెన్సోజీ టెంపుల్ ప్రాంగణం అన్నమాట. ఇది చూడండి జపానీస్ వాళ్ళ సాంప్రదాయం దుస్తుల్లో వెళ్తున్నారు చూడండి. ఆ నీరు చాలా పవిత్ర జలంగా భావిస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఆ నీటిని టచ్ చేస్తారు, ఆ నీటిని స్పర్శించి దేవాలయంలోకి వెళ్తారు. ఇక్కడ చూడండి ఆ హోమగుండం ఇంతకుముందు చూపించాను కదా మీకు. ఆ హోమగుండం స్మెల్ పీలిస్తే చాలా మంచిదని భావించి అందరూ ఆ పొగ పీలుస్తారు. కొంచెం దాన్ని కళ్ళకద్దుకుని దాన్ని స్పర్శిస్తారు ఆ పొగని. చూడండి ఇది అగరొత్తులు అన్నమాట. అందరూ కూడా ఈ అగరబత్తీలు వేస్తారు దాంట్లో, ధూప్ స్టిక్స్ అంటాం కదా. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక ఎర్రటి లాంతరు ఉంది, దాన్ని థండర్ గేట్ అంటారంట. ఇది ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రాంగణం అంతా చూడండి టూరిస్టులతో కిక్కిరిసిపోయింది. టోక్యోలోనే అత్యంత ప్రాచీనమైన దేవాలయం అంట ఇది. క్రీస్తు శకం 628లో నిర్మించారంట దీన్ని. చూడండి ఎర్రటి థండర్ గేట్ ఇది. ఇది ప్రత్యేకమైన ఆకర్షణ ఇక్కడ. చూడండి వీళ్ళందరూ మొక్కుకుని డబ్బులు వేస్తారు దాంట్లో. కాయిన్స్ వేస్తారు, ఎన్స్ ఉంటాయి కదా జపనీస్ ఎన్స్, ఆ కాయిన్స్ వేస్తున్నారు. ఇది ఆ లోపల గుడి లోపల అట్లా ఉంటుంది. అది ఆ లోపల ఐడల్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి అందరూ చూసి దండం పెట్టుకుని దర్శనం చేసుకుంటారు. అదిగోండి అది లోపల, ఆ గుడి లోపల అట్లా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ జపానియన్స్ వేస్తారు, అంటే కాయిన్స్ డబ్బులు కొంటారు, దండం పెట్టుకుంటారు అంతా. చూడండి జపానీస్ ఎంతమంది వచ్చారో. వీళ్ళంతా లోకల్ పీపుల్, టూరిస్టులు అందరూ మిక్స్ అయిపోయాం మొత్తం అంతా. ప్రపంచ దేశాలు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చారు చెర్రీ బ్లోసమ్స్ ఇవి చూడడానికి మొత్తం. చెర్రీ బ్లోసమ్స్ ప్రాంతం కూడా ఈ అసాకుసాకి దగ్గరలోనే ఉంది. అది ఇక్కడ చూడండి వీళ్ళేదో చీటీలు తీస్తున్నట్టున్నారు కదా, దీన్ని ఓమికాజీ అంటారంట. ఇక్కడ వచ్చే భక్తులు తమ అదృష్టాన్ని తెలుసుకోవడం కోసం చీటీలు తీస్తారంట.
ఒకవేళ దురదృష్టం వస్తే ఆ పేపర్ని అక్కడ స్టాండ్లో పడేస్తారు. దురదృష్టమా అదృష్టమా అని ఈ రెండు విషయాల్ని తెలుసుకోవడం కోసం ఆ చీటీలు తీస్తారంట. ఆ థండర్ గేట్ చూడండి ఎంత బాగుందో. ఇట్లా ప్రతి ద్వారం దగ్గర కూడా ఈ థండర్ గేట్స్ ఉన్నాయి. ఆ ఎర్రటి లాంతర్లు, వేలాడే లాంతర్లు అనమాట. చూడండి ఎంతమంది ఉన్నాము ఇక్కడ. టూరిస్టులతో మొత్తం ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. మొత్తం అంతా సందడిగా ఉంది. జపనీస్ సాంప్రదాయ దుస్తుల్లో కూడా చాలామంది వచ్చారు. చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. చూడండి అక్కడ 3 థండర్ గేట్స్ ఉన్నాయి. స్కై చూడండి ఎంత బాగుందో. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నాకు చాలా దేశాల ప్రజలు కనిపించారు. యూరోప్ నుంచి, చైనా నుంచి, ఇండియా నుంచి. తెలుగు మాట్లాడే పీపుల్ కూడా కొంతమంది వాళ్ళు మాట్లాడిన పడ్డారు. నేను గమనించాను వాళ్ళని. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. చూడండి జపనీస్ వాళ్ళ సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు చూసారా? అదిగోండి చెర్రీ బ్లోసమ్స్ ట్రీ ఎంత అందంగా ఉందో. అందరూ ఆ చెట్టు కిందకి వచ్చారు. చూడండి బ్లోసమ్స్, ఆ చెర్రీ పూలు ఎంత బాగున్నాయో. వాటి జీవితకాలం 10 రోజులు, కేవలం సంవత్సరంలో 20 రోజులు మాత్రమే పూస్తాయి. ఇక్కడ చూడండి ఈ స్ట్రీటు చాలా ఫేమస్. ఈ స్ట్రీట్ కిక్కిరిసిపోయింది మొత్తం షాపులతో. మొత్తం అంతా కూడా స్ట్రీట్ ఫుడ్, బొమ్మలు, డ్రెస్సెస్, అందరూ షాపింగ్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి అంత పెద్ద స్ట్రీటు. ఈ చివరి నుంచి ఆ దగ్గర దాదాపు 1 కిలోమీటర్ ఉంది ఇది. చూడండి బ్లోసమ్స్ పూలు ఎంత అందంగా ఉన్నాయో. చాలా బ్యూటిఫుల్ స్ట్రీట్ మాట ఇది. చాలా బాగుంది అసలు. ఇక్కడ చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయి. డోరేమాన్, చిన్నపిల్లల కార్టూన్స్ మనం చిన్నప్పుడు చూసాం కదా, ఆ బొమ్మలన్నీ పెట్టారు ఇక్కడ. అందరూ షాపింగ్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ చూడండి బుద్ధ విగ్రహం. ఇక్కడ చూడండి ఈ పెట్స్ని ఎంత బాగా పెంచుకుంటున్నారు వీళ్ళు. ఎంత బాగున్నాయి ఇవి. అసలు దాన్ని ముట్టుకుందాం అనుకున్నాను, పొరపాటున కరిస్తే ఇంజక్షన్ కోసం పరిగెత్తాలని చెప్పి దాని జోలికి వెళ్ళా. కానీ అంత ముద్దు వచ్చినాయి ఇవి. చూడండి వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా తీసుకెళ్తున్నారు. అవి చాలా టీవీగా, దర్జాగా, హ్యాపీగా చూస్తాయి జనాల్ని. మీకంటే మేము బెటర్గా కూర్చొని తిరుగుతున్నాం అన్నట్టు ఉన్నాయి ఇవి. మేమేమో కష్టపడి నడుస్తున్నాం. చూడండి బుద్ధ విగ్రహం ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉన్నాడు బుద్ధుడు. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ నరేష్ కొప్పినేని.